గోదావరి పుష్కరాల్లో భాగంగా 5వ రోజు బాసర్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వీకెండ్ కావడంతో కూడా పెద్ద సంఖ్యలో భక్తులు బాసర్కి తరలివస్తున్నారు. దీంతో బాసర్లోని ప్రధాన ఘాట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. మనం ఒకసారి విజువల్స్ చూసుకోవచ్చు. మొదటి ఘాట్ నుంచి మొదలుపెడితే చివరి ఘాట్ వరకు అన్ని ఘాట్ల దగ్గర కూడా భక్త జన సంద్రాన్ని తలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడ చేరుకొని పుణ్యస్నానం ఆచరిస్తుండటంతో కూడా ఇక్కడ ఒక పండగ వాతావరణం సంతరించుకుందని చెప్పుకోవాలి. ఇప్పటికే అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం 5 గంటల లోపే 3,50,000 మంది పైగా కూడా భక్తులు ఒక బాసర్లోనే పుణ్యస్నానాలు చేసినట్లు కూడా చెప్పుకొస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 31 పుష్కర ప్రాంతాల్లో కూడా అన్ని ప్రాంతాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లను చేసింది. అన్ని ప్రతి ఒక్క పుష్కరాలు జరుగుతున్న ప్రాంతంలో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొంది. మనతోని పుష్కర స్నానం చేసిన కొంతమంది భక్తులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది? హైదరాబాద్ నుంచి అండి. హైదరాబాద్ నుంచి అరేంజ్మెంట్స్ అన్ని బాగానే ఉన్నాయి కానండి, చాలా వాటర్ వరకు అన్ని బురద వాటర్ ఉన్నాయి. ఎక్కువగా బురద నీళ్ళు వచ్చేసాయండి. చాలా మంది పెద్దవాళ్ళు జారి పడిపోతున్నారు. కొంచెం అక్కడ ఏమైనా చేస్తే బాగుంటుంది. ఇంకా అన్ని బాగానే ఉన్నాయండి. ఎట్లా అనిపిస్తుంది పుష్కర స్నానం? తెలంగాణ రాష్ట్రం తొలిసారి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది? నాకు కూడా తొలిసారి అండి. బాగుంది, బాగానే ఉంది. చాలా బాగుందండి. మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము. ఈ రోజు చాలా పబ్లిక్ ఉన్నారు. బాసర్లో తక్కువగా జనాలు ఉన్నారు అన్నారు కానీ ఈ రోజు 4 lakhs దాకా ఉన్నారని తెలిసిందండి. చాలా సంతోషంగా ఉన్నారండి. మేము ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చామండి. అంతా చాలా ఆనందంగా ఉందండి. అయితే కొంచెం విఐపీలకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టున్నారండి. మామూలు వాళ్ళకి కూడా కొంచెం బురద జారకుండా కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందండి. అదే బురద ఎక్కువ ఉందండి, కొంచెం దానికోసం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. పుష్కర స్నానం తెలంగాణ తొలిసారి బురద ఒక్కటే ఉంది, పిల్లలు కూడా జారి పడిపోతున్నారు, ముసలోళ్ళు ఎక్కువ ఉన్నారు. సార్ మేము చిత్తూరు జిల్లా నుంచి వచ్చాం సార్, పొలమనేరు. మాకు అక్కడ ఎక్కువ రష్గా ఉంది, రాజమండ్రి కానీ నరసాపురం కానీ. మేము ఇక్కడికి వచ్చాం, చాలా సంతోషంగా, చాలా సౌకర్యంగా కూడా ఉన్నది. అందరికీ వాటర్ అందుబాటులో కూడా ఉన్నది. కొంత బురద నీళ్లుగా ఉండేదాని వల్ల కొంత ఇబ్బంది ఉంది. తర్వాత బాగానే ఉన్నది. కాబట్టి మన మెదక్ జిల్లా చాలా సౌకర్యం చేశారు. కేసీఆర్ కూడా మంచిగా చేసిండు. నాకు కూడా జనంలో కూడా చాలా సంతోషమైంది. కానీ బురద వల్ల చాలా మంది అంటే నడవడానికి రావట్లేదు. ఫెసిలిటీస్ బాగున్నాయండి. చూసుకుని ప్రధానంగా భక్తులు కూడా పుష్కర స్నానం చేయడం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న పుష్కరాలు కావడంతో కూడా ఈ పుష్కరాల్లో కూడా స్నానం చేయడం తమ అదృష్టం అని కూడా భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. భక్తుల రద్దీ ముఖ్యంగా వీకెండ్ కావడంతో కూడా భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. గత 4 రోజుల నుంచి పోలిస్తే ఇవాళ 2 ఎక్కువనే భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో కూడా బాసర పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అటు సరస్వతి అమ్మవారి ఆలయంలో కూడా పెద్ద సంఖ్యలో కూడా భక్తులు అమ్మవారి దర్శనానికి కూడా పెద్ద సంఖ్యలో వస్తుండటంతో కూడా 3 గంటల నుంచి 5 గంటల మధ్య సమయం పడుతుంది. అక్కడ రద్దీ దృష్ట్యా కూడా సరస్వతి టెంపుల్ ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న అన్ని ప్రధాన బాసరతో పాటుగా మంచిర్యాల, గూడెం, చెన్నూరు, వేలాల, అదేవిధంగా సోను పుష్కర కీలకమైన పుష్కర ప్రాంతాల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని ప్రాంతాలు ఏ ఒక్క ప్రాంతం అని లేకుండా బాసర్ నుంచి మొదలుకొని ఆ చెన్నూరు వరకు కూడా గోదావరి తీరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యంత కీలకమైన బాసరలో మాత్రం ఒక ఆధ్యాత్మిక శోభ వెలువరిస్తుందని చెప్పుకోవాలి. ఇది ప్రస్తుతం ఇక్కడ బాసర్లో ఉన్న పుష్కర తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యంతో మహేందర్, 130 ఆదిలాబాద్.